మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు కేంద్రీయ విద్యాలయంలో 33 సంవత్సరాల పైగా టీచర్ గా పనిచేసి సుదీర్ఘ సేవలు అందించిన ఎల్ కృష్ణకుమారి గారు మనతో పాటు ఉన్నారు. మ్యామ్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే సంజయ్ గారు. అన్న, ఇప్పుడు బయట సమాజంలో చూసుకుంటే అండి, బంధాలకి, బంధువులకి, బాంధవ్యాలకి ఇలాంటి వాటికి ఎవరు విలువలను ఇవ్వట్లేదు, అసలు పట్టించుకోవట్లేదు కూడా. అవునండి. ఇలాంటివి ఏమన్నా చూడాల్సి వస్తుందంటే సినిమాల్లోనూ సీరియల్స్ లోనూ ఇలాంటి వాటిలో కనిపిస్తున్నాయి తప్పితే బయట ఎక్కడ కూడా ఒక అన్న తమ్ముల ప్రేమ గాని, తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య ప్రేమలు గాని, బంధువుల మధ్య ప్రేమాభిమానాలు గాని, స్నేహితుల మధ్య ప్రేమాభిమానాలు గాని ఎక్కడ కనిపించట్లేదు. అసలు దీనిపై మీ అభిప్రాయం ఏంటంటారు? అంటే సమాజంలో బతకడానికి బంధువులతోని, బంధాలతోని ఎలాంటి అవసరం లేదంటారా? అవసరం లేదని కాదండి, తప్పకుండా అవసరం ఉంటుంది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, బంధాలు బాంధవ్యాలు రెండు చాలా దగ్గరగానే అనిపిస్తాయి. కానీ బంధాలు అనేవి అవి మధ్యలో వస్తాయి, పుట్టుకతో రావు. బాంధవ్యాలు అనేవి బై బర్త్, బ్లడ్ రిలేషన్ తోటి వస్తాయి అన్నమాట. ఈ బంధాలు వస్తే స్నేహబంధం, ఇరుగు పొరుతోటి సంబంధం, అంతదాకా ఎందుకండి, మనం పెట్టి యానిమల్స్ ని పెట్టుకుంటాం. వాటితోటి బంధం మనకి ఏర్పడితే చాలా బాగుంటుంది. అటాచ్మెంట్ అనొచ్చు మన బంధాన్ని, బాండింగ్ అనొచ్చు. అయితే ఈ బంధాలు అనేవి ఏంటంటే మానసిక ఆనందాన్ని ఇస్తాయండి. బంధాలన్నీ ఓన్లీ హ్యాపీనెస్ ఇస్తాయి, దాంట్లో స్వార్థానికి చోటు ఉండదండి. స్నేహితులు ఉంటారు, స్నేహితులు ఒకళ్ళ వెల్ విషింగ్ ఇంకోళ్ళు కోరుకుంటారు, ఒకళ్ళ మంచి ఇంకోళ్ళు కోరుకుంటారు. స్నేహితుల మధ్యలో ఏ విధమైన ఆశ ఉండదండి, ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, షేరింగే. కానీ మా స్నేహితుల మధ్య షేరింగ్ వరకు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనతో ఉన్న వాళ్ళే మనం మోసం చేస్తున్నారు, గమనిస్తున్నాం. ఇప్పుడు మన తోడబుట్టిన అన్నదమ్ముల ఆస్తి గురించి వివాదాల్లో కొట్టుకుంటున్నారు. ఇంకెక్కడ కనిపిస్తుందమ్మా వాళ్ళ మధ్య ప్రేమ? మరి వాళ్ళని స్నేహితులను ఎలా అంటామండి మనం? స్నేహితులు అంటే అలా చేయని వాళ్ళే, మనకి దగ్గరగా ఉన్న వాళ్ళే స్నేహితులు అవుతారు. మీరన్నట్లు ఇలా మోసం చేసే స్నేహితులు కూడా సమాజంలో చాలా మంది ఉన్నారు. దానికి అంతటికి మళ్ళీ కారణం ఏంటంటే చిన్నతనం నుంచి వాళ్ళకి మంచి అలవాట్లు లేకపోవడం వల్లనే. సో ఈ బంధాలు అనేవి మనం నిలబెట్టుకోవాలండి. చాలా విషయాలు మనం ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పుకోలేనివి మన ఫ్రెండ్స్ చెప్పుకుంటాం. ఇరుగు పొరుగు అవసరం కూడా, సంబంధాలు కూడా మనకి చాలా అవసరం. ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంట్లో ఒక వైఫ్ ఉంటుందండి, ఆవిడకి ఏదో అర్జెంటుగా హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఆఫీస్లో ఉన్న హస్బెండ్కి ఫోన్ చేసి ఆయన వచ్చే వరకు కూడా ఇక్కడ పరిస్థితి చేయి జాడిపోయే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు పక్కన వాళ్ళని పిలిస్తే పక్కనే వచ్చేసి వాళ్ళు సహాయపడతారు. ఈ రకంగా చాలా విషయాల్లో ఇరుగు పొరుగులు మనకి సహాయపడతారు. సత్సంబంధాలు అందరితోటి మనకి చాలా అవసరం. ఇంకా స్నేహితులు అంటారా, స్నేహితులు మనం చేసుకుంటాం, సెలెక్టివ్గా చూసుకుంటాం మనం. కాబట్టి ఎప్పుడు స్నేహితులు మనకి అవసరానికి నిలబడుతూనే ఉంటారు, మంచి సలహాలు చెప్తారు. నిర్మోహమాటంగా వాళ్ళు చెప్పదలుచుకున్నది, వాళ్ళ భయం ఉండదు. స్నేహితులే కదా. చుట్టాలు అనుకోండి, తల్లి కొడుకులు అనుకోండి, కొడుకుని కరెక్ట్ చేయడానికి తల్లి చెప్పాలంటే, అమ్మో నేను వీడిని కరెక్షన్ చేస్తే వీడు నాకు దూరం అయిపోతాడేమో, అలాంటి సందేహాలు ఉంటాయి. కానీ ఫ్రెండ్స్ మధ్యలో అలా ఉండవు. మంచి చెడు చెప్పి హెల్ప్ చేసేది స్నేహితులే. ఇంకా ఆనందాన్ని ఇచ్చేవి పెట్ యానిమల్స్, అవసరానికి తోడ్పడేది నైబర్స్. ఇవ్వండి బంధాలు. ఏమో అమ్మా, మీరు నైబర్స్ అవసరానికి ఉపయోగపడతారు అంటున్నారు తప్పితే ఇప్పుడు బయట చూసుకుంటే ఎదురింటి వాడు బాగుపడినా, పక్కింటి వాడు బాగుపడినా ఓర్వలేనితనం కనిపిస్తుంది తప్పితే మీరు అన్నట్టుగా సహాయ గుణం ఏం కనిపించట్లేదు ఎవరిలో. అది 100% కాదండి, కొంతమంది ఉండొచ్చు. ఇప్పుడు 5 వేళ్ళు ఒకలాగా ఉండవు కదండి. ఇది 5 వేళ్ళు, 5 వేళ్లలో హెచ్చు తగ్గులు ఉంటాయి. అలాగే ఇరుగు పొరుగు ఏంటి, స్నేహితులేంటి, హెచ్చు తగ్గులు ఉండొచ్చు. కానీ మనం సెలెక్ట్ చేసుకునే వాళ్ళతోటి మనకి సంతోషము, అవసరాలు తీరుతాయి. ఇంకోటి బాంధవ్యాల విషయానికి వస్తే, బాంధవ్యాలు కూడా చాలా అవసరం అండి. పీర్ గ్రూప్ ఉంటుంది. పీర్ గ్రూప్ అంటే నిర్మోహమాటంగా చాలా క్లోజ్ గా ఉండేది ఎవరంటే కజిన్స్ అండి. కజిన్స్ మీరు అన్నట్లు అందరూ ఉంటారా అంటే అది నేను చెప్పలేను. చాలా మటుకు సమవయస్కులు చాలా సంతోషంగా గడుపుతారు. దాంతో ఏంటంటే ఎక్స్చేంజ్ చేసుకుంటారు వాళ్ళ ఐడియాలు ఎక్స్చేంజ్ చేసుకుంటే వీళ్ళకి తెలియనివి ఒకళ్ళకొళ్ళు తెలుస్తాయి. ఆ రకంగా కూడా ఉపయోగపడుతుంది. ఇంకోటి కలిసి ఆడుకుంటారు. కలిసి ఆడుకోవడం వల్ల ఏమవుతుంది, వాళ్ళ శారీరకంగా వాళ్ళు గ్రోత్ ఉంటుంది అనమాట.
వీటన్నిటితోటి ఏమవుతుంది, కలవడం, మాట్లాడడం, ఆడుకోవడం, దీంతో మైండ్ రిఫ్రెష్ అవుతుంది. మైండ్ రిఫ్రెష్ అయితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా వాళ్ళు చేసే పని మీద కానీ చదువు మీద కానీ శ్రద్ధ పెరిగి వాళ్ళు మంచి గోల్స్ రీచ్ అవ్వగలుగుతారు. కాబట్టి బాంధవ్యాలు కూడా చాలా అవసరమే. ఇంకపోతే మీరు అనొచ్చు, ఈ బాంధవ్యాలు ఎలా నిలబెట్టుకోవాలి అనే క్వశ్చన్ మనకి వస్తే మటుకు పెళ్ళిళ్ళు ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి. జనరల్గా ఏంటంటే పిల్లలు ఇష్టపడరు. టీనేజ్ వరకు పిల్లలు చుట్టాలిళ్ళకి వెళ్ళడానికి ఇష్టపడతారండి. ఒక్కసారి వాళ్ళు 12 years రాసే టీనేజ్ లోకి వచ్చారనుకోండి, వాళ్ళకి వాళ్ళ రూము వాళ్ళ ఫోను ఉంటే చాలు, బయట ప్రపంచంతో సంబంధం లేదు, రామంటారు. అలా కాకుండా వాళ్ళని నచ్చచెప్పి తీసుకుపెడితే, ఆహా వీళ్ళు మన చుట్టాలా. ఇంకోటి, అందరి చుట్టాలు ఈక్వల్ గా ఉండాల్సిన అవసరం లేదండి. కొంతమంది రిచ్ గా ఉండొచ్చు, కొంతమంది పూర్ గా ఉండొచ్చు. అప్పుడు చెప్పచ్చు, అమ్మా వీళ్ళు మన వాళ్ళు, వీళ్ళకి మనం సహాయం చేయాలి, ఈ చిన్నప్పుడు మనందరం కలిసి మెలిసి మేము ఉండేవాళ్ళం, ఇలా చెప్పుకుంటే వాళ్ళలో వాల్యూస్ అనేవి పెరుగుతాయి అన్నమాట. నాకు ఇప్పుడు మధ్య సమాజంలో చూసుకుంటే వాల్యూస్ కన్నా అమ్మా ఈ బంధువుల మధ్య డబ్బు, అంటే ఎవరికి ఇన్ని ఆస్తులు ఉన్నాయి, ఎవరు ఎంత పెద్ద హోదాలో ఉన్నారు, ఎవరికి ఎంత సమాజంలో గౌరవం, ఇవి చూసుకుని బంధాలు కలుపుకుంటున్నారు తప్పితే ఈడు నా బ్లడ్ రిలేషన్, ఈడు నా చిన్నాన్న కొడుకు, లేకపోతే తను నా చిన్నాన్న వాళ్ళ కూతురు నాకు చెల్లి అవుతుంది, ఇలాంటి బంధాలు ఎక్కడ కనిపించట్లేదమ్మా. ఇక్కడ బంధువులకి బంధాల కన్నా ఎక్కువ వాల్యూ మనీకి ఇస్తున్నారు. అవునండి, అది కరెక్ట్ అని అంటారా? మీరు అన్నది కొంత మటుకు ఈ రోజుల్లో చూస్తున్నాము, కొంత మటుకు చూస్తున్నాము, 70% వరకు చూస్తున్నాం మేబీ. కానీ ఇంకా బంధుత్వాలకి బాంధవ్యాలకి విలువనిచ్చే వాళ్ళు ఉన్నారండి. ఎలా అంటారా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడండి, ఐఏఎస్ ఆఫీసర్ కి మేనత్తులు గాని మేనమావులు గాని ఉంటే వాడిని ఏరా నాయనా బాగున్నావా అని అంటారు. సార్ బాగున్నారా అని అనలేరు కదా, అనలేరు. అప్పుడు వాళ్ళు రెస్పాండ్ అవ్వడం ఏమవుతాయి, వాడు కోపం తెచ్చుకోకుండా ఐఏఎస్ ఆఫీసర్ అయినా బాగున్నావు, మీరు ఎలా ఉన్నారు అలా అంటారు. ఈ మనీ అన్నది అన్ని చోట్ల కౌంట్ అవ్వదండి. అంటే మీరు అవదంటున్నారు కరెక్టే. ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే, ఒక మనిషికి డబ్బు అవసరం అవుతుంది, ఒక మనిషికి సలహా అవసరం అవుతుంది, ఒక మనిషికి ఇంకొక మనిషి పరపతి అవసరం అవుతుంది, ఒక అధికారంలో ఉన్న వ్యక్తి చెయ్యొద్దు నుంచి అవసరం ఏర్పడుతుంది. కానీ ఒక సామాన్య బంధం ఉన్న వ్యక్తి, ఒక అన్నయ్యో తమ్ముడు వరుస అయ్యే వ్యక్తి, తన దగ్గర డబ్బు లేకపోతే తనతో అవసరం ఏం పడుతుందన్న ఆలోచన వస్తుంది ప్రతి ఒక్కరికి. అంటే ఎలాంటి అవసరం పడదు అంటారా అలాంటి వ్యక్తులు? లేదండి, తప్పనిసరిగా ప్రతి వాళ్ళకి ఎదుటి వాళ్ళతో అవసరం ఉన్నది తప్పనిసరిగా పడుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో పడచ్చు అంటారు? ఎలాంటి పరిస్థితుల్లో అంటే, ఒకటి మెడికల్ పరంగా పడుతుందండి, ఇంకొకటి ఒంటరితనంగా పడుతుంది. ఒంటరి వాళ్ళు అయిపోతారు, డబ్బులు చాలా ఉంటాయి, పెద్దవాళ్ళు అవుతారు, అందరం పెద్దవాళ్ళం అవుతాం. డబ్బులు మనకి హెల్ప్ చేయవండి, తోటి వాళ్ళు మన బంధువులు కొంతమంది అట్లీస్ట్ సహాయపడతారు. ఇంకోటి ఏంటంటే, వీటన్నిటికీ మనసు అనేది ముఖ్యం అండి. మనసున్న వాళ్ళు ఏంటంటే, డబ్బులు ఉన్నా లేకపోయినా మనసున్న మనుషులు వేరే వాళ్ళకి చుట్టాలకు కానీ హెల్ప్ చేస్తారు. ఇంకోటి, అందరికీ హెల్ప్ చేయాలని లేదండి. ఒక కుటుంబంలో 9 మంది పిల్లలు ఉంటారనుకోండి, ఒకళ్ళో ఇద్దరు మిగతా అందరికీ హెల్ప్ చేస్తారు, అందరికీ హెల్ప్ చేయరు. ఇది ప్రకృతి సహజం అండి. కాబట్టి మనం వీలైనంత మటుకు మంచి మార్గంలోనే వెళ్ళి మనం హెల్ప్ చేస్తుంటే అవతల వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతారు, తప్పనిసరిగా రెస్పాండ్ అవుతారు. ఒకప్పుడమ్మా నేను ఒక పల్లెటూరులో పుట్టినవాడినే. ఒక పల్లెటూరులో చూసుకుంటే ఎలా ఉండేదంటే, ఒకప్పుడు ధోరణి అందరూ రైతులు ఎక్కువ ఉండేవారు, లేకపోతే ఏదన్నా వ్యాపారం చేసేవాళ్ళు. పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఎలా ఉండేదంటే, ఒక రైతు కుటుంబ వ్యక్తి అంటే ఒక రైతు ఏ విధంగా ఉండేదంటే, పొలం వెళ్ళి వచ్చారంటే అక్కడ కాసిన పళ్ళు గాని ఫలాలు గాని కూరగాయలు గాని పంచిపెట్టుకునేవాడు. అటువైపు వాళ్ళు ఎవరన్నా పండిస్తే అవి పంచిపెట్టేవారు, అటువైపు వాళ్ళకి ఏమన్నా గేదెలు పాడే ఇలాంటిది ఏమైనా ఉంటే పాలు ఇచ్చేవారు, లేకపోతే ఇలాంటి పంచుకునేవారు. ఒక రిలేషన్ అనేది ఉండేది. అవునండి, ఇప్పుడు అసలు రిలేషన్ అనేది లేదు, అవసరపడితే డబ్బు మాత్రం అవసరపడుతుంది. అవునండి, మీరు అన్నది సరిగ్గా 100% కరెక్ట్ అండి. ఎందుకంటే నేను కూడా విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉంది నాకు, మా ఇంట్లో గేదెలు అవి ఉండేవి. కానీ కొంతమంది ఆ రోజుల్లో కూడా ఫైనాన్షియల్ గా వీక్ గా ఉన్న వాళ్ళు ఉండేవాళ్ళు. మేము వాళ్ళకి ఫ్రీగానే మజ్జిగ పాలు ఇచ్చేవాళ్ళం. ఇంకా మా హస్బెండ్ మెడికల్ డిపార్ట్మెంట్ లో చేసేవారండి. అంటే నేను అడిగేది ఏంటంటే, ఒకప్పుడు అలాంటి అంటే మనిషికి మనిషి అవసరం కాకపోయినా ఒక ప్రేమ మండలం అనేది కురిపించుకునేవారు. ఇప్పుడంటే అవసరం అనేది ఏర్పడుతుంది మనుషుల మధ్య, అది కూడా డబ్బు ఒకటే కారణం అవుతుంది. వీళ్ళు ఎవరన్నా సంథింగ్ పక్కింటి వాళ్ళతో అవసరం లేదా, ఎదురింటి వాడే కదా మాట్లాడొచ్చు కదా అని ఎవరన్నా మంచి మాటలు చెప్పినా సరే, వాళ్ళతో అవసరం నాకే ఉంది, అవసరం అయితే ఇంట్లో పని మనిషిని పెట్టుకుంటా, అంతగా అయితే కాపలకు ఒక కుక్కను పెట్టుకుంటా
అంతగా ఇంటికి ఏమన్నా Security దొంగలు alarm పెట్టుకుంటాను. సెక్యూరిటీ అలారం పెట్టుకుంటా, చుట్టూ అవును. ఫెన్సింగ్ పెట్టుకుంటా, ఆ. ఇంత సెక్యూరిటీ ఏర్పరచుకుంటా, ఉమ్, ఇంట్లో సలహాలు ఇవ్వడానికి కూడా ఒక మనిషిని పెట్టుకుంటా. ఉమ్. కానీ ఎదురింటి వాళ్ళతో పక్కింటి వాళ్ళతో నాకు అవసరం లేదు, సంబంధం లేదు, వాళ్ళ ప్రేమలో నాకు అవసరం. అవునండి. ఇలా ఈ రోజుల్లో ఎక్కువగా సిటీలోనే ఉందండి, పల్లెటూరులో టోటల్ గా ఇలా లేదు. ఇప్పటికి కూడా పల్లెటూళ్ళలో ఆ మనుషుల మధ్యలో ఆత్మీయత ఇలాంటివి అనుబంధాలు అనేవి కంటిన్యూ అవుతున్నాయండి ఇప్పటికీ కూడా. ఉమ్. సిటీలోనే ఈ రకమైన మాకెందుకు వేరే వాళ్ళతో సంబంధం లేదు అన్నట్లుగా ఉమ్. ఉంటున్నారు. అంటే ఎగ్జాక్ట్లీ నేను అడిగేది అదే అండి. అంటే వాళ్ళతో మనకి అవసరం లేదంటారా, సంబంధం అవసరం లేదంటారా, ఉందండి, డబ్బు పరంగా తప్పకుండా తప్పితే? ఉంటుందండి, ఉమ్. తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఎంతసేపు డబ్బు డబ్బు డబ్బునే కాదు, ఉమ్. ఆ మైండ్ కి ఎప్పుడో ఒకప్పుడు స్టాగ్నెంట్ స్టేజ్ కి వస్తుందండి. ఉమ్. అప్పుడు మనుషులు కావాలనిపిస్తారు. ఉమ్. వీళ్ళు ఎప్పుడైతే ఒకళ్ళు ఉండడానికి అలవాటు పడ్డారో, మనం పిలవగానే అలారం కాదు కదండి చుట్టాలు వచ్చి వాలిపోవడానికి. ఉమ్. ఆ రిలేషన్ కంటిన్యూషన్ ఉండాలి. ఉమ్. ఫ్రెండ్స్ కానివ్వండి, చుట్టాలు కానివ్వండి, ఎవరైనా సరే కంటిన్యూషన్ ఉండాలి. ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండాలి, అభిమానం అనుకోండి, ప్రేమ అనుకోండి. ఉమ్. డబ్బు ఇక్కడ ఇంపార్టెంట్ ఉండదండి. ఉమ్. డబ్బు అన్ని చోట్ల పనికిరాదు. ఆ ప్రేమ ఆప్యాయతలు అన్నవి అవి కంటిన్యూషన్. ఇప్పుడు సుధామ కృష్ణుడు ఉన్నాడండి, ఉమ్. కృష్ణుడికి అటుకులు పెట్టాడు సుధాముడు. ఉమ్. కృష్ణుడు ఎక్కడ, అటుకులు ఎక్కడ? ఉమ్. అక్కడ ఏంటి కౌంట్ అయింది? స్నేహం, ప్రేమ. ప్రేమ. అలాగే ఈ బాంధవ్యాల్లో కూడా ఏంటంటే అవి చిన్నప్పటి నుంచి వీలైనప్పుడల్లా మనం డెవలప్ చేసుకుంటూ ఉంటే తప్పనిసరిగా ఒకళ్ళకొళ్ళు తోడు నీడగా ఉండి కలిసిమెలిసి వాళ్ళ లైఫ్ హ్యాపీగా లీడ్ చేయొచ్చండి. Absolutely. అది దానికి ఏంటండి మళ్ళీ ఇదంతా కూడా కుటుంబ నేపథ్యంలో నుంచే రావాలి. ఉమ్. ఇప్పుడు స్కూల్ మళ్ళీ నేను టీచర్ కనుక మీరు అడగచ్చు, మీరు ఏం చేస్తారు అని. ఉమ్. లాంగ్వేజ్ లోనండి మీరు ఏదైనా లాంగ్వేజ్ తీసుకోండి, ఇంగ్లీష్, హిందీ, ఏదైనా తెలుగు తీసుకోండి, దాంట్లో మోరల్ స్టోరీస్ ఉంటాయండి. ఉమ్. టీచర్లు ఏం చేస్తారంటే లెసన్ ఎంత అయిన తర్వాత ఈ లెసన్ నుంచి మనం ఈ మోరల్ నేర్చుకున్నాము అని Yes. అవును. చెప్తారండి. ఉమ్. సో ఆ రకంగా పిల్లలు, యువత ఏంటంటే ఈ బాంధవ్యాల్ని, బంధాలని అర్థం చేసుకుని మంచి ఆనందాన్ని పొందితే బాగుంటుందండి. అండ్ ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్క బంధంలోని డబ్బు ఒకటే గొడవ పెట్టేది అవుతుంది, డబ్బు ఒకటే అవసరాన్ని, బంధాన్ని కలిపేది అవుతుంది. కానీ ఇక్కడ చూసుకుంటే అమ్మ, డబ్బు కన్నా ముఖ్యమైనది ఒకటి ఉంది, ఇంకో మనసండి. కానీ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఏ విధంగా అంటే పక్కింటి వాళ్ళు ఇప్పుడు మనం డబ్బున్నంత వరకు పెట్టుకోవచ్చు, సెక్యూరిటీని పెట్టుకోవచ్చు, మన సలహాదారులను పెట్టుకోవచ్చు, ఒక ఫెన్సింగ్, సెక్యూరిటీ మొత్తం, అంటే మనకంటూ ఒక రక్షణని, బంధాన్ని ఏర్పరచుకోవచ్చు. ఆ డబ్బు లేనప్పుడు మన అప్పటి వరకు చూపించిన ప్రేమాభిమానాలు చూపించిన వ్యక్తులు మాత్రం మన దగ్గర ఉంటారు అప్పుడు. కానీ అది ఎవరు తెలుసుకోవట్లేదు. డబ్బు 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 అది ఉన్నంతకాలమే మనిషి మనుగడ. అది డబ్బు లేనప్పుడు మనుషుల మనసులతో మనుగడ సాగించాలి. ఇది 100% అందరూ అలా ఉండరండి. ఏమీ లేని ఈ కడుబీద వాళ్ళు కూడా, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు కూడా చిన్న స్మైల్ తోటి బాగున్నారా అంటే మీరు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. ఇప్పుడు ఆ ముసలావిడ మీకేం డబ్బులు ఇవ్వదే, కానీ ఆవిడ మనస్ఫూర్తిగా నవ్వుతూ నాయన బాగున్నావా అంటే మీకు అది హ్యాపీనెస్ ఇస్తుందా? లేకపోతే ఇంకో ఫ్రెండ్ యాపిల్ పళ్ళ బుట్ట తీసుకొచ్చి యారా బాగున్నావు అంటే హ్యాపీనెస్ ఇస్తుందా? చెప్పండి, మీకు ఏది సంతోషం అనిపిస్తుంది? అక్కడ మనసు ప్రధానం. ఇంకోటి ఏంటంటే కుటుంబ నేపథ్యం కూడా అందరం, ఇంట్లో టీచర్లు ఏంటి, పిల్లలు ఏంటి అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ మాస్ మీడియా కూడా కొంత మటుకు ఎఫెక్ట్ అవుతుందండి. దాంట్లో ఎంతసేపు ఈ విలువలతో కూడినవి ప్రసారం అవ్వడం తగ్గిపోయింది. దాంతో పిల్లలు ఏంటంటే ఆహా నేను నా రూమ్ లో కూర్చున్నాక డబ్బులు ఉన్నాయి కదా, ఎవ్రీథింగ్ మనీ మేక్ ఎవ్రీథింగ్ లాగా తయారయ్యారు. కాదు, మనీ మే గివ్ సమ్ హ్యాపీనెస్, నాట్ ఆల్. నా ఉద్దేశం అదండి. నా అభిప్రాయ ప్రకారం బంధాలు, బాంధవ్యాలు కూడా మనీతో పాటుగా కౌంట్ అవుతాయని నా అభిప్రాయం అండి. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు డబ్బుకు వాల్యూ ఇస్తున్నారు తప్పితే మనుషులకి, బంధాలకి, బంధవ్యాలకి వరకు విలువలు అనేది ఇవ్వట్లేదు. కానీ డబ్బు లేనప్పుడు మనతో తోడుండేవి ఆ బంధాలు, బంధుత్వాలే. ఒక్కసారి ఇవన్నింటిలోనే డబ్బు పక్కన పెట్టి చూస్తే బంధాలు, బంధుత్వాలు అనేవి మన కాళ్ళకు కనిపిస్తాయి. ఈ డబ్బు మూసుకుని కాసేపు తొలగించి ఆ ప్రేమని, ప్రేమాన్ని పొందుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి, నమస్కారం.